జనాల్లో ఒకరికొకరు అవేర్నెస్ వచ్చింది. ఇది చాలా ఆనందకరంగా ఉంది. ఇదివరకు ఆహారం మిగిలితే ఎక్కడ పడితే అక్కడ పాడేసేవారు. ఇప్పుడు అలా చేయట్లేదు. మాకు వీలైనంత వరకు మాకు అందజేస్తున్నారు, లేదంటే వాళ్ళే పంచిపెడుతున్నారు. దయచేసి ఆహారాన్ని అందరూ కూడా ఇలా వృధా చేయకుండా మీరు జరుపుకునే ఫంక్షన్లో కానీ అన్న సందర్భంలో కానీ మిగిలితే ఈ ఆహారాన్ని మీ చుట్టుపక్కల ఉన్నవారికి లేదా పేదవారికి అందజేయండి. ఇలా చేయటం వల్ల మీరు పాడేయకుండా ఉంటే ఆవులు తినవు, వాటి ప్రాణ పరిస్థితికి కూడా రావు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని సినిమా థియేటర్ దగ్గర ఉన్న రామాలయం కాడ అన్న సందర్భం జరిగింది మధ్యాహ్నం. అక్కడ మిగిలిన ఆహారం మేము పంచిపెట్టాం. అలాగే రాత్రి దుర్గమ్మ గుడి దగ్గర 2 చోట్ల కాలువతల కూర తోటలో కూడా జరిగింది. అక్కడ 2 చోట్ల వేరు చోట్ల మిగిలిన ఆహారం కూడా నర్సాపురం సరౌండింగ్లో కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే కొంతమంది తెలియక